వస్తున్నా వివేక్ బాబు గారు మీ దగ్గరికి వస్తాను, మీరు వీడియో చూపించవచ్చు. నేను రాయచూరు మీద దాడి చేస్తున్నా అని వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. బీజాపూర్ ఆయన కామ్గా ఉండేవాడు, మన మీద కాదుగా రాయచూరు కాదు. సడన్గా గెరిలా అనమాట, వెళ్ళిపోయి బీజాపూర్ మీద పడి దాన్ని కొలగొట్టి వచ్చేసేవాడు. అట్లా ఇప్పుడు చేయబోతున్నారా? రోజాను అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం. రోజా పాపం ఆవిడ భయపడి ఎక్కడో దాక్కుంటుంది, ఆవిడ నక్కి దాక్కుంటుంది. వెళ్ళిపోయి విడుదల రజని ఏమన్నా ఈ నెలలో అరెస్ట్ చేయబోతున్నారా? సార్, రోజా గారు ఏ విధంగా వైజాగ్లో రెండు పార్టీల మధ్య గొడవ పడటానికి ఏ విధంగా ప్రవోక్ చేశారు? ఆమె చేసిన తప్పులు ఉన్నాయి కదా, తప్పులు ఉన్నాయి కాబట్టి అది రోజా అయితా లేదా రజనీ గారు అయితే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళ మీదే కదా. తప్పు చేయని సచివుల పైన ఎవరు కూడా పోలీసులు కానీ ఎవరు కానీ కేసులు పెట్టరు కదా. కాబట్టి తప్పు ఎవరు చేసింటే వాళ్ళ నెంబర్ 1 అయిద్దో 2 అయిద్దో 3 అయిద్దో సీక్వెన్స్ ప్రకారం జరిగిపోతుందండి. సో మొత్తానికి నెల వెన్నెల ప్రోగ్రామ్ కింద ఒక్కళ్ళు అనమాట. ఒక్కొక్కరు అవుతారో ఇద్దరిద్దరు అవుతారో చెప్పలేం కదా, నెంబర్ పెరగచ్చు అంటారు. రైట్. వివేక్ బాబు గారు ఏదో చెప్పబోతున్నారు, ఒకసారి వివేక్ బాబు గారు మీరు ఆ వీడియో చూపిద్దాం అనుకున్నారు ఇందాక, చూడండి ఒకసారి. దాని చట్టాలు ఉన్నాయి కదా, బాగా అనిపిస్తుంది. కరెక్ట్. వ్యక్తిగత దూషణ చేస్తే జగన్ రెడ్డి గారు చాలా బలమైన చట్టాలు తీసుకొస్తున్నారు కదా. జగన్ రెడ్డి గారు బలమైన చట్టాలు తీసుకురాబోతున్నారు, ఇంకా చాలా వస్తాయి. సో వ్యక్తిగత దూషణ కూడా ఆయన చాలా బలమైన చట్టాలు తీసుకొస్తారు. 26 గంటలు 24 గంటల లోపల సార్ మాట్లాడు అన్న మాటలు ఉపసంహరించుకో. రైతు జాతిని మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అన్న జాతిని ఉపసంహరించుకుంటున్నాను. జనసేన జై హింద్. అంటే మేము ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మా అధినేత బహిరంగ వేదికల మీద కంట్రోల్ చేయడం జరిగింది, అంతర్గతంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా నన్ను తిడతారు, నన్ను తిట్టడానికే వస్తారు. బట్ డోంట్ బి ఎమోషనల్. మీరు ఎమోషనల్ అవ్వకోకుండా మీరు లైన్లోనే మాట్లాడండి. ఓకే, తిట్టనివ్వండి, నో ప్రాబ్లం, అది ప్రజలు డిసైడ్ చేస్తారని చాలా కంట్రోల్డ్గా గత 5 ఏళ్ల పాటు చెప్పడం జరిగింది. సో మేము ఎప్పుడు డివేట్ కూడా కాలేదు. అందుకే వాళ్ళు ఎంత తిట్టినా మమ్మల్ని తిట్టించుకుంటున్నాము. కంటిన్యూగా మేము 5 ఏళ్ల పాటు చేతులు కట్టుకునే పోరాటం చేశాము. వీళ్ళు ఈరోజు మాకు కొత్తగా వచ్చి నీతులు చెప్తా ఉంటే అదే మాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మా అధినేత ఉపసంహరించుకొని వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దనే మాటల్ని ఏ రోజైనా గత 5 ఏళ్లలో ఒక్కసారైనా ఆ యొక్క పార్టీ ఏదైతే వైసీపీ అనే ఒక పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థానంలో కానీ పార్టీ అధినేత కానీ ఒక్క సందర్భంలోనైనా చెప్పినట్టు చెప్తే మేము బైండ్ ఇప్పుడు చెప్పండి సురేష్ గారు సమాధానం. ఆయన చాలా వాలిడ్ పాయింట్ తో వచ్చారు. ఇప్పుడు చెప్పండి సమాధానం సురేష్ గారు, ఇప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం గురించి ఇక్కడ ప్రస్తావన కదా సార్. ఎందుకు పోసాని కృష్ణమురళి గారి వ్యవహారాన్ని నేను అడిగానంటే పర్టికులర్ గా పోసాని కృష్ణమురళి గారిది ఎపిసోడ్ 1 రోజు రోజుకి ఒక్కొక్క మలుపు తిరుగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని దూషించారని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా నేను ఈ చర్చను చూస్తున్నా. నేను నా అనుమానంలో నా ప్రశ్న ఏంది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను ఈ రకంగా దూషిస్తున్నారు, నన్ను ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, నన్ను ఈ రకంగా ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆయన అనుకోకుండా ఉంటే ఎందుకంటారు భయ్యా? ఆయన అనుకోకుండా ఉంటే ఎందుకంటారు? ఆయన అన్నాడు కాబట్టి అన్నాము అని అంటారని అయితే మీరు ఒప్పుకుంటున్నారు ఏమన్నా? కాదు చెప్పేది విను. మేము కాదు చెప్పేది ఒక మాట నేను వివరణిస్తాను, ఆగు. మెసేజ్లు పెట్టడము, ఆయన మీద ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగి దాడులు చేయాలని ఒక మాట చెప్పేది విను. ఇప్పుడు అనేది అర్థమైంది. ఇప్పుడు ఆయన ఎవరైతే ఈ గతం తాలూకు వ్యక్తులు, దాంట్లో ఆ పేర్లు కూడా నేను మాట్లాడి, ఇప్పుడు అరెస్ట్ అయిన మనుషులు పేర్లు కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడు. సో వాళ్ళు ఏమేం ప్రెస్ మీట్లలో పెట్టి మాట్లాడినారు, అంతకుముందు మేము ఒక్క మాటన్నా మాట్లాడామా? వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి దారుణాతమైన హీనమైన మాటలు మాట్లాడారు కాబట్టి కొందరు జనసేనకు సంబంధించిన వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సంబంధించిన తప్పు ఇదే మాటల్ని అడ్రస్ చేశారు. మేము ఏ రోజు అధికారికంగా ఏ రోజు వాళ్ళని అలా చెయ్యలేదు. కొందరు అభిమానులు కాకపోతే వ్యక్తిగతంగా వారు వ్యక్తిగతంగా హర్ట్ అయి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కాక, దాన్ని కూడా మేము తప్పన్నాము. ఇంకా జైళ్ళకి పంపడాలతో ముందుకెళ్ళాలి. నా వ్యక్తిగత విజ్ఞప్తి ఇది. మీరు ఇంకా అరెస్టులు చేయండి, మీరు ఇంకా జైళ్ళకు పంపించండి, మీరు ఇదే ధోరణితో ముందుకెళ్ళండి అని నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. వివేక్ బాబు గారు అన్న మాటతోటి ప్రకారమే వెళ్తాది ప్రభుత్వము, అందులో అనుమానం లేదు.
అందులో వివేక్ అనుమానం బాబు లేదు. గారు అన్న మాటతో నేను సమాజానికి, ఏకీభవిస్తున్నాను. రాష్ట్రానికి సమాజానికి వే- ఒక ఒక మంచి నిమిషం, మెసేజ్ ఒక ఇవ్వాలనుకుంటున్న నిమిషం, కూటమి ప్రభుత్వము ఇటువంటి విధానాలతో వెళ్ళకూడదు. సురేష్ సమాజం గారు అనేది ఒక నిమిషం విచ్ఛిన్నం ఆగండి. అయిపోతుంది. వివేక్ బాబు గారు తప్పుడు మీరు కూడా మాటలతో ఒక నిమిషం ఆగండి. సమాజాన్ని ఛిద్రం చేయకూడదు, మంచి ఆలోచనలతోనే వెళ్ళాలి. Right. అలాంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా మాట్లాడే ఎవరైనా వివేక్ సరే బాబు చట్ట గారు విరుద్ధంగా నేను మీకు పూర్తి తీసుకురావాల్సిందే అనే 100% సంకేతాన్ని నేను ఐ తీసుకెళ్తాం సపోర్ట్ ఈ అండ్ ఐ 5 ఏళ్ల పాటు. ఎండార్స్ యువర్ స్టేట్మెంట్. హర్ట్ అయిన తర్వాత అభిమానులు ఇలాగే వ్యవహరిస్తారు. అక్కడ కూడా హర్ట్ అయ్యి బీపీలోను షుగర్లు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. సో హర్ట్ అవ్వటం అనేది అన్ని చోట్ల జరుగుతోంది, అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, దాడుల రూపాలు మారుతున్నాయి అంతే. మేము దాన్ని ఖండించాము ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసినా కూడా అది మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. వివేక్ వాళ్ళని బాబు కూడా అన్న, మేము మీరు ఖండిస్తున్నామని చూపించిన వీడియోలో ఒక చెప్పాము. పాయింట్ ఉంది, నేను అడిగినా సమాధానం చెప్తారు. ఒక చిన్న పాయింట్ ఉంది వివేక్ బాబు అన్న గారు, ఒక చిన్న పాయింట్ ఉందన్న, నేను అడుగుతా. మీరు చూపించిన వీడియోలోనే బలమైన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలు చేసే రకంగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు 9 నెలల కాలంలో అత్యంత తీవ్రత ఉన్నటువంటి మహిళలు, చిన్నారులపై దాడులు ఒక 150కి పైగా ఘటనలు జరిగాయి 9 నెలల కాలంలో. తోలు తాట తొక్కిపట్టి నార తీస్తాం, బలమైన చట్టాలు అన్నారు కదా, వాటి మీద ఏమన్నా ప్రాధాన్యత ఉందన్న ప్రభుత్వానికి? ఆ రకంగా ఏమన్నా చర్యలు ఏమన్నా ఉంటున్నాయన్నా? మీరు ఏమన్నా దాని మీద ఏమన్నా మాట్లాడగలరన్నా? మీరు నెలకు ఒక 10-20 కేసులు పెంచుకుంటా పోతున్నారు. జరిగిన ఘటనలకు సంబంధించిన ప్రతి దాని మీద బైండ్ చేశాము వ్యక్తుల్ని, ఎవరిని స్పేర్ చేయలేదు. మొన్నటిదాకా 30, 40, 50, 70 అయింది. ఇప్పుడు 150 చేసేసారా ఈ రోజుకి? ఈ రోజు 150 అయిపోయిందా? పిఠాపురం తీసుకుందామన్నా. పిఠాపురంలో జానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళందరినీ బయట వేసేసాము, వాళ్ళందరినీ పక్కన పెట్టేసాము, లోపల వేసేసాము. దాని చట్ట ప్రకారం జరగాల్సింది. మీలాగా ఒకటో రెండో రేపులు జరుగుతాయని అనలేదు మేము. మీలాగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి, తాగి వచ్చినారు, అప్పుడప్పుడు జరుగుతాయని అనలేదు. ఎవరైనా సరే పార్టీలోకి గెలిచేసాము, చట్టబద్ధంగా శిక్షిస్తున్నాము. అలాంటివి ఉండవు, అలాంటివి ఎంకరేజ్ చెయ్యము, అలాంటి మీలా ఎంకరేజ్ చెయ్యము. జనసేన పార్టీ ఎప్పుడు చెయ్యదు. ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న, పార్టీలో ఉన్న ఎవరైనా సరే, కూటమి ప్రభుత్వంలో ఎవరున్నా సరే తప్పు చేసిన వాళ్ళను స్పేర్ చెయ్యరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు దిశ చట్టం ఉండేది. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానికన్నా రెడ్డి హ్యాండెడ్ గా దొరికితే ఒక ముద్దాయి నువ్వు ఇంకా కామెడీ చేస్తున్నావు. దిశ ఎక్కడుంది బాసు? కామెడీ చేస్తున్నావు. దిశ చట్టమే లేదని కేంద్రం చెప్తుంటే 21 రోజుల్లో ఉరివేస్తామని ఎందుకు కామెడీ చేసినారు గత 5 ఏళ్ల పాటు? మళ్ళా దిశ దగ్గరికి వెళ్తున్నావు. దిశ దగ్గరికి వెళ్తే నువ్వే మునిగిపోతావు. దిశ చట్టమే లేదు. దిశ 21 రోజులకు ఉరివేసింది లేదు, కట్టింది లేదు. ఎంతమందిని కేసులో కామెడీ అయితే పెట్టి ఓడిపోయావు అనుకుందాం. ఇప్పుడు దిశ కామెడీ వద్దు. దిశ కామెడీ ఇంకా ఎక్కువ కామెడీ అయిపోతారు మీరు. దిశ తెచ్చినారు అనుకో బయటికి, ఎక్కువ కామెడీ అయిపోతారు. వద్దు. అయ్యో, ఇప్పుడు వ్యవహారం మాది కాదు కదన్నా, మేము అధికారంలో లేం కదా. అధికారంలో ఉన్న వాళ్ళ మాట తప్పితే ఏ రకంగా ఉంటుందో 27 కానీ 29లో కానీ రుచి చూస్తారు మీరు. అంతవరకు ఇలాగే మాట్లాడండి, ఇబ్బంది లేదు. రైట్ విజయకిరణ్ గారు, దానివల్ల విజయకిరణ్ గారు ఏం ఇబ్బంది లేదు. రైట్ ఒక నిమిషం విజయకిరణ్ గారు మాట్లాడతారు. ఎందుకంటే టీడీపీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ హ్యూమిలియేషన్, మీ పరిపాలనలో టీడీపీ ఎక్కువ హ్యూమిలియేషన్ ఎదుర్కొంది. వాళ్ళు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. నిజాయితీగా మాట్లాడుకుందాం సురేష్ గారు. వాసు గారు నేను ఎగ్జిట్ అవుతాను, నాకు వేరే రైట్ అండి, రైట్ ఓకే. అటు విజయకిరణ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు వాసు గారు అయినా కూడా ఓకే అండి, నాకు ఇంకో డిబేట్ ఉంది ఒకసారి ఓకే అండి, ఓకే. అయ్యన పాత్రుడు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం విజయకిరణ్ గారు, తర్వాత మీ దగ్గరకు వస్తాను.